హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు వచ్చేసి వన్ ఆఫ్ ది ఈజీ, సింప్లెస్ట్, హెల్తీ అండ్ టేస్టీ ఎగ్ గార్లిక్ కొరియాండర్ రైస్ బౌల్. సో ఇది వచ్చేసి పిల్లలకి చాలా హెల్తీ, పిల్లలకే కాదండి పెద్దలకు కూడా చాలా హెల్తీ. ఈజీగా లంచ్ బాక్స్లో చేసి పెట్టేయచ్చు. మనం దీంట్లో గార్లిక్ కొరియాండర్ యూజ్ చేస్తున్నాం. గార్లిక్ కొరియాండర్ వల్ల మనకి ఏంటంటే బ్లడ్ షుగర్ని తక్కువ చేస్తుంది, అంటే బ్లడ్ షుగర్ని తగ్గిస్తుంది, హార్ట్ హెల్త్ని మంచిగా మెయింటైన్ చేస్తుంది. దాంతోపాటు ఇంకా మన కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, అలాగే బ్లడ్ ప్రెషర్ని కూడా తగ్గిస్తుంది. దాంతోపాటు గార్లిక్ కొరియాండర్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది, మెటబాలిక్ రేట్ని మంచిగా అయ్యేటట్టు చూస్తుంది. సో ఇందులో ఏంటంటే మనకి ఫస్ట్గా ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత గార్లిక్ పీసెస్ ఎక్కువ తీసుకోవాలి డైలీ మనం తీసుకునే కన్నా. సో గార్లిక్ చిన్న చిన్న పీసెస్ కట్ చేసి దాంట్లో వేసుకుంటాం. తర్వాత దాంట్లో గార్లిక్ పీసెస్ కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత మనం ఆనియన్స్ వేస్తాం అన్నమాట. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత కొరియాండర్ వేస్తాం. కొరియాండర్ వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి సార్ట్ అవుట్ చేసి పక్కన పెట్టుకుని దాంట్లోనే మనం ఎగ్ని, మనకి 2 కావాలంటే 2, 3 కావాలంటే 3 ఎగ్ యాడ్ చేయడం వల్ల హై ప్రోటీన్ కూడా వస్తుంది, మనకి ప్రోటీన్ కూడా ఉంటుంది. సో దీంట్లో ప్రోటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. మీరు గీ కానీ బటర్ కానీ యాడ్ చేసుకుంటే హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. నేను చెప్పాను కదా ఏంటంటే మైక్రో న్యూట్రియన్స్ కవర్ అవ్వాలని. సో ఈ మీల్ కవర్ అవుతుంది. దీంతోపాటు పెరుగు తీసుకుంటే కనుక ప్రోబయోటిక్స్ కూడా మనకు వస్తుంది. సో ఎగ్ అనేది మనం రోస్ట్ చేసినప్పుడు కొంచెం కారం, పసుపు, ఉప్పు వేసి కొంచెం మిరియాల పొడి ఉంటే వేసుకొని సార్ట్ అవుట్ చేసుకోవాలి. సో ఎగ్ స్క్రాంబుల్స్ కింద చేసుకుని దాన్ని మనం పక్కన పెట్టిన ఆనియన్, గార్లిక్, కొరియాండర్ దాంట్లో మిక్స్ చేసుకుని మొత్తం కంప్లీట్గా సార్ట్ అవుట్ చేసుకున్న తర్వాత దాంట్లో రైస్ వేసుకొని కొంచెం సార్ట్ అవుట్ చేసుకుని మిరియాల పొడి ఉంటే మిరియాల పొడి వేసుకోవచ్చు. పైన మనం ఇంకా కావాలంటే కాజు, డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, కాజుని నేతిలో వేసుకోవచ్చు. ఇలా మనం ఈజీగా ఎగ్ గార్లిక్ కొరియాండర్ రైస్ బౌల్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. వేరువేరుగా తింటే చాలా బాగుంటుంది, పిల్లలకు పెట్టచ్చు. అలాగే లంచ్ బాక్స్లో కూడా ఇది పెట్టుకోవచ్చు. ఈజీగా సింపుల్గా తినే రెసిపీ అన్నమాట. చాలా కంఫర్టబుల్ మీల్, టమ్మీ కూడా హ్యాపీగా ఉంటుంది. టేస్ట్ అయితే సూపర్ ఉంది, మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇలాంటి హెల్తీ ఫుడ్ లైఫ్ స్టైల్ కావచ్చు, హెల్తీగా ఉండే కావచ్చు, మీకు కావాలనుకుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు కొంచెం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం మన ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. బాయ్ బాయ్ బంగారాలు.